ఏమేచ్చినోడా నువ్వు చేసిన పనేం బాగాలేదురా. అంటే ఆయన పెట్టిన కండిషన్స్ నువ్వు ఒప్పుకోవడం బాగుందా? అలాని కాదు. ఎలాని కాదు, సమయానికి తాతారు వచ్చి చెప్పాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది? తాతారా సిచ్యుయేషన్ డిమాండ్స్ అలా చెప్పాల్సి చాలే ఆపండి మీ గొడవ. ముందు కాఫీ తీసుకోండి. తీసుకా. మీ తండ్రి కొడుకుల ప్రేమ సంగతి సరే, ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచించారా? ఎలా ఆలోచిస్తాడమ్మా? బిగినింగ్ నుంచి ఇంట్లో లేడీస్ సెంటిమెంట్ ఉంటే కదా. చాలా ఎడగారాలు. అసెంబ్లీలో స్పీకర్లా భలే చెప్పారండి. కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు. ఎవడో నువ్వు? సత్యబాబు అండి. 4 సార్లు సర్పంచ్ కింద పోటీ చేసి ఓడిపోయామండి. అందుకే సర్పంచ్ సత్యబాబు అంటారండి. రాత్రిపూట ప్రచారానికి వెళ్ళి ఉంటావు, ఎవడో కనబడికి ఓడిపోయి ఉంటాడు. నిజమేనండి. మీకు ఎవరు చెప్పారు? తర్వాత చెప్తాంలే, ముందు మాతో పని చెప్పు. అన్యాయం జరిగిన అభ్యర్థికి న్యాయం జరగాలన్న కార్యక్రమం మీద ఇక్కడ రావడం జరిగింది. అన్యాయమా? ఎవరా అభ్యర్థి? బేబకే. నమస్కారం మావయ్య గారు. నమస్కారం అత్తయ్య గారు. అమ్మా లే. లేమ్మా. ఎందుకు వచ్చావు? మీరన్నా చెప్పండి మావయ్య గారు, కండిషన్ పెట్టి తప్పు చేసింది ఎవరు? మీ నాన్న. ఆ కండిషన్ గురించి నాకు తెలుసా? లేదు. ఆ కండిషన్ ఒప్పుకుంది ఎవరు? నేను. దాంతో నాకేమన్నా సంబంధం ఉందా?